హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' 29వ భాగాన్ని వినేద్దాం. కిచెన్ రూమ్ ఏంటి నందు ఇలా ఉంది? ఉమాగారి మాటలకి షాక్‌తో బిగుసుకుపోయింది నందు. నందు అంటూ ఉమాగారు అనుమానంగా చూసేసరికి నందు మంగి వైపు చూసింది. నందు మాట్లాడవేంటి? అడుగుతుంటే సమాధానం చెప్పవే? ఏముందమ్మా కిచెన్ రూమ్ ఇలా ఎందుకుంటుంది? అంది. అది అని నందు తడబడుతుంటే ఎందుకమ్మాయి గారు చెప్పడానికి ఆలోచిస్తున్నారు? ఉన్నదున్నట్టు చెప్పేయండి. మంగి అంటూ షాక్‌గా చూసింది నందు. ఎందుకు అమ్మాయి గారు భయపడతారు? మీరెప్పుడూ నాన్ వెజ్ వంటలు పెద్దగా తినరు. వండినా వేరే స్టవ్ యూజ్ చేస్తారు. ఇంకా వెజ్‌కైతే ఆ చిన్న స్టవ్వే కదా వాడతారు. మీకు పెద్దగా నాన్ వెజ్ ఇష్టం ఉండదు. అందుకే కదా సెపరేట్‌గా ఇలా నీట్‌గా ఉంచారు కిచెన్‌ని అని మంగి అనగానే నందు ఊపిరి పీల్చుకొని బ్రతికించావు మంగి అన్నట్టు చూసింది. అవునమ్మా. నాన్ వెజ్‌కి వాడే నూనె, ఉప్పు, కారం అన్నీ సెపరేట్‌గా పెట్టాను. నీకు తెలుసు కదా! నేను పెద్దగా నాన్ వెజ్ తిననని. పైగా సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం కూడా తినను. అందుకే బావ కోసం మాత్రం ఆ స్టవ్ మీద వండుతాను అది. అదైనా బావ నాన్ వెజ్ వండమన్నప్పుడే. అవునా! నేనింకా నువ్వు, బావ వేరువేరుగా వండుకుంటున్నారేమో అని భయపడ్డానే. ఎందుకమ్మా చిన్నదానికి, పెద్దదానికి అంత అనుమానం? నేను, బావ చాలా సంతోషంగానే ఉన్నాం. నువ్వలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నాన్న ఇంకా రాలేదా? ఫ్రెష్ అవుతున్నారు తల్లి. సరే అమ్మా! నువ్వు కూర్చో. నేను ఈ లోపల ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తాను అని వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. ఇంతలో ఉదయ్ గారు కూడా రావడంతో భోజనం వడ్డించింది నందు. నువ్వు కూడా తినమ్మా. లేదు నాన్న తర్వాత తింటాను. ఏ మాతో తినకూడదా? అలా అని ఏమీ కాదు నాన్న అని నందు చెప్పబోతుంటే ఈరోజు శుక్రవారం కదా బాబు! అమ్మాయి గారు సాయంత్రమే టిఫిన్ చేసేది. ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్స్ పెడుతూ అంది మంగి. మంగి మీరెలానో మీరెలానో చెప్పరు కదా అమ్మాయి గారు. అందుకే నేను జెప్పాను. నువ్వున్న చోట ఉండవు మంగి అని నవ్వుతూ వాళ్ళకి దగ్గరుండి అన్నీ వడ్డించి, అక్కడే కూర్చొని కబుర్లు చెప్పింది నందు. కాసేపు రెస్ట్ తీసుకోండి నాన్న అప్పుడు హాస్పిటల్‌కెళ్దాం. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే సాయంత్రం ఇంటికెళ్ళేసరికి చీకటి పడుతుంది. అంటే ఇక్కడ ఉండరా మీరు? లేదురా హాస్పిటల్‌లో చూపించుకొని అటునుంచి అటే ఇంటికెళ్ళిపోతాం. అదేంటి నాన్న? పొలం పనులు మొదలయ్యాయి నందు. నీకు తెలుసుగా మావయ్య పొలాలు కూడా నేనే చూడాలి. మావయ్యకి ఆఫీస్ పనులే సరిపోతున్నాయి. ఇప్పుడిక్కడుంటే అన్నీ వదులుకొనొచ్చాను అన్న టెన్షన్‌తో ఉండాలి. పనులన్నీ పూర్తి చేసుకుని ఏదో ఒకరోజు నేను, అమ్మ మళ్ళీ వస్తాంగా. అప్పుడు ఖచ్చితంగా 2 రోజులుంటాం. నవ్వుతూ అన్నాడు ఉదయ్. ఎప్పుడు ఉండే పొలం పనులే కదా బాబుగారు. రాక రాక కూతురు దగ్గరకొచ్చారు. కనీసం ఈ రోజైనా ఉండండి. నాకు ఉండాలని ఉందమ్మా. కానీ అక్కడ ఎవరూ లేరు పొలం పనులు చూసుకోడానికి అని నందు వైపు చూశారు. అప్పటికే నందు ముఖం మాడింది. అర్థం చేసుకోరా ప్లీజ్ తల్లి అన్నారు. సరే నాన్న మీ మాటని నేనెప్పుడు కాదని అన్నాను. మీ ఇష్టం. కోపం వచ్చిందా? కోపం ఏమీ లేదు నాన్న. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నా బంగారం, నా బంగారం రా నువ్వు అని ఉదయ్ గారు నవ్వుతూ అనగానే ఉమా భర్త వైపు అలానే చూస్తుంది. ఇదేంటి 2 రోజులు నందు దగ్గర ఉందామని బస్సులో అన్నారు. మరి అంతలోనే మనసెందుకు మార్చుకున్నారు? అమ్మా కర్రీ వేయనా? వద్దు నందు సరిపోయింది అని ఇద్దరు భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు. కారులో మౌనంగా ఉన్న వల్లిని చూసి నోరు విప్పాడు హర్ష. వల్లి ఏంటి బావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బావా? నువ్వనుకున్నట్టు అర్జున్ అంత చెడ్డవాడు కాదు. తను చెడ్డవాడు కాదని నీకెలా తెలుసు బావా? అర్జున్ చెడ్డవాడు కాదని నువ్వెలా చెప్పగలవు బావా? అతని ఫేస్ చూస్తే ఎవరికైనా మంచివాడని అనిపిస్తుంది. నాది ఫేస్ చూసి కాదు. వాడు నా ఫ్రెండు. ఏంటి? అవును. బావా నువ్వు చెప్తుంది నమ్మలేనట్టుగా అడిగింది. అవును వల్లి చాలా మంచివాడు వాడు. నేను బిజినెస్ పెట్టాక వాడు ఇంకా నాతో క్లోజ్ అయ్యాడు. నేను చెప్తున్నాను కదా! నువ్వు తన విషయంలో తొందరపడుతున్నావనిపిస్తుంది. లేదు బావా! ఎందుకో తెలీదు. ఎంత కాదన్నా అర్జున్ నా భర్త. అలాంటిది తను చరితతో క్లోజ్‌గా ఉండేసరికి చాలా కోపమొచ్చింది బావా! అక్కడ వాళ్ళ మధ్యన ఏమున్నదో తెలుసుకోకుండా నువ్వు అర్జున్‌ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. బావా! అన్నీ తెలిసి కూడా నీ ఫ్రెండ్ అని వెనకేసుకొని రాకు. నిజంగా ప్రేమించేవాడైతే మాల్లో చరిత ఇంచు గ్యాప్‌లో దగ్గరకొచ్చి అర్జున్ ఫేస్‌ని దోసిట్లోకి తీసుకుంది. తనేం చేయాలి? దూరంగా ఉండాలా? లేదంటే దగ్గరగా ఉండాలా? నమ్మలేను బావా తనని. సరే లంచ్ చేసి అలా బయటికెళ్దాం. ఇంటి దగ్గర చేసేద్దాంలే బావా! రెస్టారెంట్‌కెందుకులే. మంగికి చెప్పావు కదా! ఈ పాటికి వంట చేసేసుంటుంది. నీ ఇష్టం వల్లి అని రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూశాడు. ఎవరు బావా? ఇంకెవరు? అమ్మ. ఏంటి? అత్తయ్య? భయంగా చూసింది. అవును.
ఎందుకు భయపడతావు? సైలెంట్‌గా ఉండు. నేను ఫోన్ మాట్లాడతానని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు హర్ష. హలో అమ్మా! ఆఫీస్‌లో ఉన్నావా? లేదమ్మా బయటున్నాను. ఏమైందమ్మా అలా అడుగుతున్నావు? అత్తయ్య, మావయ్య ఇంటికొచ్చారు. ఆ విషయం తెలిసే బయటున్నావా? కోపంగా అన్న గగన్ గారి మాటలకి సడన్‌గా కారు బ్రేక్ వేశాడు హర్ష. అమ్మా! ఏంటి నువ్వనేది? అత్తయ్య, మావయ్య ఇంటికొచ్చారా? షాక్‌గా అన్న హర్ష మాటలకి వల్లికి గుండె ఆగినంత పనైంది. భయంగా హర్ష వైపు చూసింది. వాళ్ళు వస్తున్నట్టు నిజంగానే నీకు తెలీదారా? తెలీదమ్మా. నందు చెప్పలేదా? రాత్రి ఫోన్ చేసి నందుతో మాట్లాడాం కదా! నువ్వు చెప్తే కానీ నాకు తెలియలేదమ్మా. అత్తయ్య, మావయ్య వచ్చిన విషయం. అది మాత్రం ఏం చెప్తుంది? నువ్వు తన ముఖం కూడా చూడవు కదా! నీ పనులన్నీ పక్కన పెట్టి ముందు ఇంటికెళ్ళు. అత్తయ్య, మావయ్యని జాగ్రత్తగా చూసుకో. కానీ సడన్‌గా ఎందుకొచ్చినట్టమ్మా? ఇది మరీ బాగుంది. కూతుర్ని చూడాలని వాళ్ళకుంటుంది కదా! అందుకే వచ్చారు. నీ ప్రశ్నలన్నీ తర్వాత. ముందు నువ్వెళ్ళి అత్తయ్య, మావయ్యతో మాట్లాడు. లేదంటే బాధపడతారు. సరే అమ్మా అని ఫోన్ కట్ చేసి తనని భయంగా చూస్తున్న వల్లిని చూశాడు. వల్లి, ఎందుకు భయపడుతున్నావు? అసలు అమ్మా నాన్న ఎప్పుడొచ్చారు బావా? ఎందుకొచ్చినట్టు? మార్నింగ్ వచ్చారు వల్లి. నాకు తెలీదు అత్తమ్మ, మామయ్య వచ్చినట్టు. కానీ ఎందుకో నందు ఈ విషయం చెప్పలేదు. నాతో కూడా నందు ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను ఇంట్లోనే ఉన్నానని వాళ్ళకి చెప్పేసిందా? అందుకే అమ్మా నాన్న సడన్‌గా వచ్చారా? నాకు చాలా భయంగా ఉంది బావా. భయపడకు వల్లి. నేనున్నాను కదా! నీ గురించి అమ్మ నాన్నకి తెలిసుండదు. ఏమో బావా! నందు కోసం నీకింకా పూర్తిగా తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడవు. తన దృష్టిలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టే వరకు వదిలిపెట్టదు. ఎక్కువగా అందరి కోసం, పరువు కోసం ఆలోచిస్తుంది. నాకు తెలిసి తన అమ్మా నాన్నని అంటూ హర్ష వైపు చూస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. చెప్పినా చెప్పుద్ది. నైటు ఇద్దరితోనూ గొడవ పడింది కదా! అందుకే ఇలా చేసుండొచ్చు. మరిప్పుడేం చేద్దాం బావా? ఇంటికెళ్తే అమ్మా నాన్న నన్ను చంపేసినా చంపేస్తారు. ఏం జరుగుతుందో ఏంటో? ఏం జరగదు. నిన్ను గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను. అక్కడే ఉండు. నందు అమ్మా నాన్నని అక్కడికి తీసుకొనొస్తే నేనిప్పుడు ఎలానో ఇంటికెళ్తాను కదా! కంగారు పడకు. అంత దూరం ఏమీ రాదు. అసలు ఇంట్లో వాతావరణం ఎలా ఉందో చూడాలి కదా! అని వల్లిని ధైర్యం చెప్పి ఆమెని గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి హర్ష ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. హాల్‌లో సోఫాలో కూర్చొనున్నారు ఉదయ్, ఉమా. ఎలా ఉన్నావు హర్ష? బాగున్నాను మావయ్య. మీరెలా ఉన్నారు? బాగున్నారా అత్తయ్య? మేం బాగానే ఉన్నాం. నువ్వేంటి హర్ష? ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళలేదా? నార్మల్ డ్రెస్‌లో ఉన్నావు? వెళ్ళానత్తయ్య. కాకపోతే మీటింగ్ రెస్టారెంట్‌లో. ఏంటత్తయ్య అసలు మీరు వస్తున్నట్టు కనీసం ఒక మాటైనా చెప్పలేదు? నందుకి ఫోన్ చేశాం. చెప్పాం బాబు. నందు చెప్పలేదా నీకు? లేదత్తమ్మ. మీరు వస్తున్నట్టు నాకు తెలీదు. నందు కూడా చెప్పలేదు. చెప్పుండంటే అయితే నేను ఇంట్లోనే ఉండేవాణ్ణి. నైటు మీరు చాలా లేట్‌గా వచ్చారు కదా బాబూ! అప్పటికే నందు అమ్మాయి గారు మీకు చెప్పాలనే చూశారు కానీ, మీరప్పటికే మీ ఫ్రెండ్‌తో వచ్చారు ఇంటికి. మర్చిపోయారా బాబూ? నవ్వుతూ అన్న మంగి మాటలకి హర్షకి గుండె ఆగినంత పనైంది. కోపంగా మంగిని చూశాడు. ఫ్రెండ్ అంటే వల్లి అని అర్థమైంది హర్షకి. ఏ ఫ్రెండ్ హర్ష? అదా! నేను చెప్తాను అమ్మాయి గారు. ఫ్రెండ్ అంటే ఎవరో కాదమ్మాయి. అమ్మాయి. హర్ష కంగారుగా చూశాడు. ఎక్కడ మంగి నిజం చెప్పేస్తుందని. అమ్మాయా? ఎవరు? ఇంకెవరు? ఆఫీస్‌లో పనిచేసే 40 సంవత్సరాల అమ్మాయి వరాలు అంటూ నవ్వుతూ చెప్పిన మంగి మాటలకి హర్ష గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. మంగి మాటలు ఒక క్షణం హర్షకి చెమటలు పట్టించాయి. అయ్యగారు నేను చెప్పేది నిజమే కదా! అవును. నీకింకా ఏ పని లేదా? ఉందయ్యగారు చెయ్యాలి. చేస్తానులే అంటూ నవ్వు ఆపుకుంటూ కిచెన్ రూమ్‌కెళ్ళింది మంగి. తను మా ఆఫీస్ మేనేజర్ అత్తయ్య. మీ వయసుంటుంది. నైట్ ఆఫీస్ నుంచి లేట్ అయితే ఇక్కడికి తీసుకొనొచ్చాను అని నోటికొచ్చిన కహాని చెప్పేశాడు హర్ష. ఇంతలో రెడీ అయి బయటకొచ్చిన నందు హాల్‌లో ఉన్న హర్షని చూసి షాక్ అయింది. బయటికెళ్ళి ఎప్పటికీ రానని చెప్పి ఇప్పుడెలా వచ్చాడు? ఇప్పుడు అమ్మా నాన్న వచ్చారన్న విషయం దాచారని గొడవ పెట్టుకుంటాడా? పెట్టుకుంటే పెట్టుకొని ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసనుకుని కిందికొచ్చింది. నందు అయిపోయిందమ్మా వెళ్దామా? వెళ్దాంలే కానీ మేమొస్తున్నట్టు ఎందుకు హర్షకి ఒక మాటైనా చెప్పలేదు? ఉమాగారి మాటలకి నందు హర్షని చూస్తుంది. నందు చూసిన చూపు చూసి ఇప్పుడు ఈ విషయం ఇంకా సాగదీస్తే ఇది కోపంలో వల్లి కోసం చెప్పినా చెప్పేస్తుంది అనుకొని తను చెప్పకపోయినా పర్వాలేదు అత్తయ్య. నైట్ నేనే ఇంటికి లేట్‌గా వచ్చాను. నందుని చూసి చెప్పాడు హర్ష. ఎక్కడైతే మా అక్క కోసం నిజం చెప్తారని ఇలా కవర్ చేస్తున్నావా అనుకుని. పదండి హాస్పిటల్‌కెళ్దాం. హాస్పిటల్‌కా? ఎందుకు నందు? అమ్మా నాన్నని ఒకసారి చెకప్‌కి తీసుకొని వెళ్దామని బావా. నువ్వెందుకు? నేను తీసుకెళ్తాలే. లేదు బావా. నీకెక్కడ ఖాళీ ఉంటుంది? లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆఫీస్ వర్క్‌తోనే ఉంటావు. అందుకే నేను తీసుకెళ్తాను. మరేం పర్వాలేదు. నేను కూడా వస్తాను. ఒకసారి రూమ్‌కి రా అని చెప్పి కోపంగా తన గదికెళ్ళాడు హర్ష.
ఏంటమ్మా హర్ష పిలుస్తున్నాడు కదా వెళ్ళు. ఎందుకు పిలుస్తున్నాడో మీకేం తెలుసమ్మా? ఇప్పుడు మళ్ళీ నాతో గొడవ పెట్టుకోవడానికి అయుంటది. నందు. హా! అమ్మా! ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. సరే అమ్మా! ఇప్పుడే వస్తాను అని చెప్పి రూమ్‌కొచ్చింది నందు. ఎందుకొచ్చినట్టు మీ అమ్మా నాన్నలు? డోర్ లాక్ చేస్తూ అన్నాడు. మా నాన్నకి ఒంట్లో బాలేదు. హాస్పిటల్‌కి చూపించుకోవడానికి వచ్చారు. మరి నాకెందుకు చెప్పలేదు అత్తయ్య, మామయ్య వస్తున్నట్టు? మా అమ్మా నాన్న వస్తే నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? సూటిగా అడిగింది నందు. ఇది నీ క్యారెక్టర్. అత్తయ్య, మామయ్య వస్తున్న విషయం దాచిపెడితే ఈ వెధవలిద్దరూ అడ్డంగా దొరికిపోతారనే కదా నీ ప్లాను? కోపంగా అన్న హర్ష మాటలకి నందు నవ్వుతూ, అడ్డంగా బుక్ చేయాల్సిన అవసరం ఏముంది? అయినా మీ ఇష్టం వచ్చినట్టు మీ జీవితం మీరు నాశనం చేసుకున్నారు. అలాంటిది నేనెందుకు మీ విషయం చెప్తాను? చెప్పాల్సిన అవసరం నాకేంటి? చెబితే అందరూ కట్టుకుని తిట్టేది మీ ఇద్దరిని గాదు నన్ను. నిన్నెందుకు తిడతారు? మంచి పని చేశావని పొగిడి ఇంకా నెత్తినెక్కించుకుంటారు కదా! అలా అని నువ్వనుకుంటున్నావు బావా. ఒక రకంగా నిజం చెప్పాలంటే నీ లైఫ్ ఎలా క్వెషన్ మార్క్‌తో ఉందో నాది అలానే ఉంది. తెలిసి తెలిసి నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. దానికి కారణం అక్క చేసిన పనికి. కానీ ఎలా బ్రతకాలో, నా జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. ఇకనైనా నాతో గొడవ పడడం మానేయి. ముందు నీ జీవితం ఏంటి అన్నది నువ్వు చూసుకో. నా జీవితానికి ఎప్పట్లానే బ్రతికేస్తా అని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వనుకున్నట్టు నీ లైఫ్ అయితే ఉండదు. సోదాపు ఇప్పుడు నేను హాస్పిటల్‌కి రావాలా? ఇష్టం లేనప్పుడు ఎందుకు కింద అంత బాగా నటించావు? మాట వరుసకు కూడా నేను వస్తాను అనకపోతే బాగోదు కదా! అవునా? మంచిది. నువ్వు హాస్పిటల్‌కి రాకపోతేనే బావుంటుంది. వచ్చినా నీ ముఖం చూసి చీటికి మాటికి నీతో గొడవ పడలేను. నీ మాస్టర్ ప్లాన్ ఎవరికీ తెలీదనుకుంటున్నావు? ఏమో! ఒకటి గుర్తుపెట్టుకో నందు. హర్షతో పెట్టుకోకు. నా చేతుల్లోనే నీ జీవితం సర్వనాశనం అవుతుంది. నేనేం ఆట బొమ్మని కాదు. నువ్వు నాశనం చేస్తే చూస్తూ ఊరుకోడానికి. నాకు గాని కోపమొచ్చిందంటే నిన్ను ఎలా ఆట కట్టించాలో నాకు బాగా తెలుసు. నాతో వాదన పెట్టుకోకు నందు. పెట్టుకుంది నువ్వు, నేను కాదు. నీతో ఇప్పుడు గొడవపడే ఓపిక నాకు లేదసలు అని డోర్ ఓపెన్ చేస్తుంటే, నేను హాస్పిటల్‌కి రాను. ఏం చేస్తావు వాళ్ళకి? మూర్ఖుడు హాస్పిటల్‌కి రాడని చెప్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది నందు. వెళ్తున్న నందుని చూసి, పొగరు ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను అనుకుని తనలోని తాను రగిలిపోయాడు. మా పదండి హాస్పిటల్‌కెళ్దాం. అల్లుడు గారే, బావ రాడమ్మా పద మనం వెళ్దాం అని ఉమా, ఉదయ్‌తో కలిసి హాస్పిటల్‌కెళ్ళింది నందు. ఏంటి బావా మూడీగా ఉన్నావు? ఇంకా జరిగింది మర్చిపోలేదా? లేదు చరిత. నేను వల్లితో మాట్లాడాలి. తను ఉంటుంది వాళ్ళ బావ దగ్గర కదా బావా! అవును. వాడి దగ్గరికెళ్తాను. బావా! ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు? రిస్కే ఉంది. అసలెందుకు అది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందో తెలియాలి కదా! అవును బావా! తెలుసుకోవాలి. కాదని నేననను కానీ, ఈ కోపంలో కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చరిత అది కాదే. ఏది కాదు అంటూ రూమ్‌కొచ్చింది గాయత్రి. అత్తయ్య అంటూ షాక్‌గా చూసింది. ఎందుకు షాక్ అవుతున్నావు? విషయం అంతా తెలిసిందనా? అది కాదు. హ్మ్. వల్లి మనసేంటో ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అర్జున్? ఎందుకమ్మా నా ప్రేమ నీకంత వెటకారంగా అనిపిస్తుందా? వెటకారం కాదురా! సీరియస్‌గానే చెప్తున్నాను. వల్లిని నేను కలవాలి అనుకుంటున్నాను. పద ఇద్దరం వెళ్దాం. గాయత్రి మాటలకి ఇద్దరు షాక్‌గా చూశారు. అమ్మా ఏంటి నువ్వు? వల్లి కోసం నెగెటివ్‌గా మాట్లాడినా వల్లి అంటే ఇష్టం లేదా అంటారు. తీరా తనని కోడలుగా యాక్సెప్ట్ చేస్తానంటే ఎందుకురా షాక్ అవుతున్నావు? అత్తయ్య నువ్వు మాట్లాడేది నిజమేనా? ఏ నా మాటల మీద మీకు నమ్మకం లేదా? సడన్‌గా గాయత్రి అలా మాట్లాడేసరికి అర్జున్ చరితకి నోటి మాట రాలేదు. రేయ్ మాట్లాడండి. ఎక్కడుంది నీ ఫ్రెండ్ ఇంట్లోనా? అవునమ్మా. పద అయితే వెళ్దాం. మీ నాన్నగారు కూడా మనతో పాటొస్తారు. ఎందుకో గాయత్రి మాటలు నమ్మాలని అనిపించలేదు అర్జున్‌కి. నిజంగా అమ్మ మనస్ఫూర్తిగా అంటుందా? లేదంటే మళ్ళీ వల్లితో గొడవ పడుతుందా? మళ్ళీ మీ ఆవిడతో గొడవ పడనులే. రెడీ అవ్వి బయటికి రండి వెళ్దాం అని చెప్పి గాయత్రి గారు అక్కడికి బయటికెళ్ళంగానే చరిత, అర్జున్ ముఖముఖాలు చూసుకున్నారు. బావా! నాకెందుకో తేడాగా ఉంది. తేడాగా ఎందుకు? ఎలానో మామయ్య ఉన్నారు కదా కాబట్టి అత్తయ్య ఏదో గొడవ పడుతుందని అస్సలు భయపడకూడదు. పద ఏదైతే అదయింది. వల్లి నిన్ను యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. చెయ్యకపోతే నా చేతుల్లో చావు దెబ్బలేమి తింటుంది. కొట్టు. అప్పుడు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నేను నిన్ను సెల్‌లో కూర్చోబెడతాను. వద్దే బాబు! నువ్వు అన్నంత పని చేసినా చేస్తావు. బట్టలు మార్చుకొనొస్తాను అని డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళాడు అర్జున్. హాస్పిటల్‌కి అమ్మా నాన్నని తీసుకొనొచ్చిన నందు దగ్గర ఉండి అన్ని టెస్టులు చేయించింది. ఏంటమ్మా? ఏమన్నారు డాక్టరు? ఏముందమ్మా! నీకు, నాన్నకి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇద్దరూ హెల్తీగానే ఉన్నారు అని చెప్పారు. బానే ఉంది అంటున్నావు. మరి చేతిలో టాబ్లెట్లేంటి? భయంగా అడిగింది ఉమ. అయ్యో అమ్మా! ఇవి నాన్న కోసం బలానికి రాయించాను. నాన్న
నువ్వు పొలం పనులు కొద్దిగా తగ్గించుకో. ఈ వయసులో అంత పని చేయకూడదు నాన్న. సరే అమ్మా. సరే పదండి. నువ్వెక్కడికి? మిమ్మల్ని బస్సెక్కిస్తాను నాన్నా. వద్దురా నువ్వు ఇంటికెళ్ళు. ఎందుకు నాన్నా? వద్దుమా. నేను మీ అమ్మ చిన్న పిల్లలేం కాదు కదా! వెళ్తాంలే. తండ్రి మాటల్లో ఏదో బాధ కనిపించేసరికి నందు, ఉదయ్ చేతిని పట్టుకుని ఏమైంది నాన్న అలా మాట్లాడుతున్నారు? రాగానే నీ ముఖంలో సంతోషం చూసి నీ సంసార జీవితం బానే ఉంది అనుకున్నాను కానీ, నువ్వు హర్ష భద్రశత్రువుల్లా ఉంటున్నారని అస్సలనుకోలేదు. తండ్రి మాటలకి షాక్‌గా చూసింది నందు. ఎందుకు తల్లి అలా చూస్తున్నావు? మీరు పొరపాటు పడుతున్నారు నాన్న. నేను, బావ సంతోషంగానే ఉన్నామే. అందుకేనా ఇద్దరు వేరు వేరు రూముల్లో ఉంటున్నారు? సూటిగా అడిగిన ఉదయ్ మాటలకి నందుకి నోట మాట రాలేదు. పోనీ అబద్ధం చెప్దామన్నా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే నైజం నందుది. అది నాన్న వేరే వేరే రూమ్‌లో అంటే నేను బావ దగ్గర వారం రోజుల వరకు ఉండకూడదు. పూజలు చేస్తున్నాను కదా అందుకు. నీకు అబద్ధం చెప్పడం రాదు తల్లి. ఎందుకు మమ్మల్ని సంతోషపెట్టడానికి కొత్తగా అబద్ధాలు కూడా నేర్చుకుంటున్నావా? నాన్న అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది. ఎందుకు నువ్వు సంతోషంగా లేనప్పుడు ఈ బంధుత్వం? ఎందుకు? వచ్చేయి మాతో పాటు అని నందు చేతిని ఉదయ్ పట్టుకోగాని. ఏవండి ఏం చేస్తున్నారు? పరువు పోకూడదని చేశాం ఇన్ని రోజులు. పెద్దది చేసిన పనికి బాధలో ఉండి దీన్ని పట్టించుకోలేదు. నిజం తెలిసాక కూడా నేనిలా నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా? మీ అన్నయ్యతో మాట్లాడతాను. ఇష్టం లేని బంధంలో ఎంతకాలమని నందు నలిగిపోతుంది. నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ భవిష్యత్తమ్మా. వద్దు నాన్న. ఆ మాటకి వస్తే తప్పు మామయ్యది, అత్తయ్యదే కాదు. మీ ఇద్దరిది కూడా ఉంది. మీ మాటకి ఎదురు చెప్పననే కదా ఆ రోజున అందరూ కలిసి నా గొంతు కోశారు. అన్నీ తెలిసి ఉండే కదా నాన్న అందరూ కలిసి నన్ను గోతిలోకి తోశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు గోతిలో నుంచి పైకి లాగుతానంటున్నారు. నిండా మునిగాక పైకి లాగినా ఏం లాభం నాన్న? నందు మాటలకి ఉదయ్, ఉమ కంటి నిండా నీళ్లతో చూశారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.